సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ బ్యాక్ టు 95 ఎంటర్టైన్మెంట్స్. మీ ముందుకు వచ్చేసింది టైగర్ మాన్సా, మాయదారి మగాళ్ళు. మీకు జోహారు. ఈరోజు మంచి టాస్క్ తో అయితే మీ ముందుకు ఇక్కడ జోహార్ నగర్ చిల్డ్రన్స్ బాయ్స్ హాస్టల్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చిన్న పిల్లలు చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళతో అయితే ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ? ఓకే, నాతో పాటు మన హర్ష కూడా అయితే నా ఫ్రెండ్ వచ్చేసాడు. మంచి పిల్లలతో బాగా ఎంటర్టైన్మెంట్ చేపిద్దాం అనేసి. ఇంకా పిల్లలతో తను ఏం డేర్ ఇస్తాడో డేర్ ఆడదాం. పిల్లలకి ఎవరి మీద ఇష్టం ఏంటి అనేది కనుక్కుందాం. ఓకే, సో వాళ్ళ ఎక్సైట్మెంట్ అనేది మనం చూడాలి, ఈ రోజు ఆనందపరచాలి అందరినీ. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ? వావ్, సౌండ్లు అయితే పగిలిపోతున్నాయి. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ హర్ష స్టార్ట్. సో ఎవరి ముందు అయితే బాటిల్ అవుతుందో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. నీ ఫ్రెండ్సేనా? లేపాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఏం పేరు? సాకేత్. ఇట్రా. సాకేత్ అంటే నీకు ఎంత ఇష్టం? చాలా ఇష్టం. సాకేత్ అంటే నీకు ఎంత ఇష్టం? చాలా ఇష్టం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా ఇష్టం. మరి ముద్దు పెట్టుకుంటావా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మరి డేర్ చేయాలి. డేర్ చేస్తావా? ట్రూతా నిజం చెప్తావా? ఓకే, నీకు సాకేత్ అంటే ఇష్టమా? చాలా ఇష్టమా? మరి సాకేత్ ఒకసారి కిస్ చేస్తావా? ఇదిగో. పెళ్లి గురించి నీకెందుకు? పెళ్లి గురించి నీకెందుకు? బాగా చెప్పిస్తున్నాడు. ఒకసారి సాకేత్ మీ ఫ్రెండే కదా? ఇటు సిగ్గుపడుతుడు పిల్లడు. ఓకే, వీళ్ళిద్దరికి అయితే మా ఫ్రెండ్ ఒక డేరింగ్ అయితే ఇచ్చాడు. మరి ఏం చేస్తాడో ఈ డేరింగ్ లో చూద్దాం మనం అయితే. పెద్ద సమస్య వచ్చి పడిందే. చూడండి సార్, ఇందాక అబ్బాయిలు అంటే పోయిన ఎపిసోడ్ లో అబ్బాయిలు, మళ్ళీ ఇప్పుడు కర్మ. వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీక కోస్తా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చాలా బాగా చేశారు. మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. ఎవ్రీవన్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రూత్ ఆర్ డేర్? కమాన్. అబ్బో, ఓకే బ్రో, ఏం పేరు? నీ పేరేం పేరు? సాయస్వంత్. మనోడు డేర్ ఆడతావా? ట్రూత్ ఆడతావా? డేర్ చేస్తాడంట. డేర్ ఏంటంటే, నీకు ఇష్టం లేని పర్సన్ ఎవరైనా ఉంటే, నీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకో, వాళ్ళకి ప్రపోజ్ చేసి వాళ్ళతో ఫ్రెండ్ అవ్వాలి, హక్ చేసుకోవాలి. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకో, వాళ్ళకి ప్రపోజ్ చేసి వాళ్ళతో ఫ్రెండ్ అవ్వాలి, హక్ చేసుకోవాలి. ఎవరు ఆ పర్సన్? ఎవరు? ఈ అబ్బాయా? ఏం పేరు ఈ అబ్బాయి పేరు? ప్రశాంత్. అంటే ఇద్దరు ఎనిమిసా? ఏం చేసిండు నిన్ను? అంటే చిన్నదానికి కూడా ఓవర్ సీరియస్ అవుతాడా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. చిన్నదానికి కూడా ఓవర్ సీరియస్ అవుతాడంట. ఏం పేరు నీ పేరు? ప్రశాంత్. నీకు తన మీద కోపం ఉందా? ఎందుకు? నీ గుడ్లని ఆయన తినేస్తుందా? అంటే తనంటే ఎందుకు కోపం నీకు? అంటే ఎప్పుడు చూసినా నన్ను గొడవలు ఆడుతుంటా. నేను ఎప్పుడు చూసినా కొడతాడా? ఎందుకుందని నాకే భయం వేస్తుంది. నిజంగా కొడతాడా? నీకు ఇచ్చిన ఎక్సాన్ నీ అబ్బాయి తినేస్తున్నాడా? ఓకే, మరి ఇద్దరికైతే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇప్పుడు మేమేంటో చూపిస్తాం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేదు. మీకు ఇచ్చే డేర్ అంటే ఇద్దరు ఒకళ్ళనొకరు ప్రపోజ్ చేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎలా అయితే ప్రపోజ్ చేస్తారో అలా ప్రపోజ్ చేసుకోవాలి. తన మీద ఎంత కోపం ఉందో చెప్పి తనని ప్రపోజ్ చేసి హక్ చేసుకోవాలి. ఓకేనా? తనకి నీ మీద ఎంత కోపం ఉందో చెప్పి, తను నీకు ఏం చేస్తే నువ్వు హట్ అయినవో చెప్పి
సో తనని హగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పి ఇద్దరు hug ప్రపోజ్ చేసుకొని, చేసుకుంటారు. ఇప్పుడు ప్రపోజ్ చేసుకొని అండి. ఫ్రెండ్షిప్ ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదో మనకైతే తెలీదు. దోస్త్ మేరా దోస్త్. దోస్త్ మేరా దోస్త్ చెడ్డీ మేరీ దోస్త్ అన్నట్టు ఈ రోజు ఎనిమిస్ ఇద్దరు ఒక కవితతో స్టార్ట్ చేస్తారంట వాళ్ళ ప్రపోజల్ ని. చూద్దాము. ఓకే, లెట్స్ కమ్ ఇట్రా. ఓకే, కవిత చెప్పాలి. అందాల ఓ చిలక అందుకో నా లేక ఇక నా మదిలోని కోరికలన్నీ చేరాలి నీ దాకా. మళ్ళీ అందాల ఓ చిలక అందుకో నా లేక ఇక నా మదిలోని కోరికలన్నీ చేరాలి నీ దాకా. అందాల ఓ చిలక అందుకో నా లేక ఇక నా మదిలోని కోరికలన్నీ చేరాలి నీ దాకా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఐఎమ్ సారీ. సారీ మై డియర్ ఫ్రెండ్. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇద్దరు హగ్ చేసుకోండి. ఎప్పుడు సూపర్ 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 సూపర్. చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పుడే మనకి ఎన్నో మనస్పర్ధలు వస్తాయి, కానీ అలాంటి మనస్పర్ధల్ని ఒక ప్రపోజల్ తో కలుపుదాం అనుకున్నాము. కానీ మన బుడ్డోడైతే ఒక మంచి కవితతో తన టాలెంట్ ని చూపించుకున్నాడు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టే ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా ప్రతి ఒక్కరికి అవసరం. ఫ్రెండ్షిప్ అనేది ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మన బుడ్డోడు అయితే ఒక డైలాగ్ చెప్తాను అక్క అంటున్నాడు. తన డైలాగ్ కూడా వినేద్దాం. లెట్స్ స్టార్ట్. పుష్ప వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ ఎన్నో క్లాస్? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? ఏ సినిమాలోది? పుష్ప. పుష్ప. అల్లు అర్జున్ ఫ్యానా? తగ్గేదేలే. ఓకే, పుష్ప అంటే ఫేర్ అంటే నీ అవ్వ తగ్గేదేలే. నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లేర్ అనుకుంటున్నారా? తగ్గేదేలే. పుష్ప అంటే పుష్ప అంటే ఫ్లేర్ అనుకుంటున్నా. నీ అవ్వ తగ్గేదేలే. తగ్గేదేలే. ఇప్పుడైతే ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నాము. ఎవ్రీవన్ గేమ్. ఎవరు ఆడతారు? గేమ్ ఆడతారా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? డేరింగ్ అయితే మన ముందుకు వచ్చేసారు పిల్లలు చేస్తామని. ఇదిగో మీ ముందు ఒక బెలూన్ ఉంది కదా, నేను మీ ఇద్దరికి ఇదిగో ఇట్లా పెడతాను. ఇటు ఒకళ్ళు ఉంటారు, ఇటు సైడ్ ఒకళ్ళు ఉంటారు. ఈ బెలూన్ పగల కొట్టాలి, చేతులు పట్టుకోకూడదు. చేతులు పగల కొట్టాలి. చేతులు వెనక్కి ముందుకు రండి, ముందుకు రండి. ఓకే, పగల క్లాప్ క్లాప్. అక్క నూపుతున్నాక. అక్క నూపుతున్నాక. నువ్వు సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయాలి. ఓ మై గాడ్, ఇది పగలగొట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, బెలూన్ అయితే వంశీకృష్ణ గౌ. ఎట్లా అనిపించింది మీకు ఇట్లా ఆడుకోవడం సరదాగా? ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? నచ్చిందా గేమ్ షో? ఒకసారి చెప్పండి. మాయదారి మగాళ్ళు మీకు జోహార్లు. మీకు జోహార్లు. మాయదారి మగాళ్ళు మీకు జోహార్లు. ఓకే, మన బుడ్డోళ్ళు అయితే చాలా బాగా ఆడారు, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ కూడా చేశారు. పాపం చాలా కష్టపడ్డారు కూడా. అసలు నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు ఈరోజు. Come on, turn the radio on. It's Friday night, number one beat. To the two my heads, gonna wake up on it right. Hey, number one be long till the hit the dance floor, hit the dance. I got all money, so I gone guess, I got you, baby. Baby, I don't need dollar bills to have fun tonight. I love cheap thrills, baby, I don't dollar bills to have fun tonight. I love cheap thrills, I don't need no money. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు.
మన బుడ్డోడు మంచి సాంగ్స్ తో ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో డేర్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బాయ్స్. బాయ్స్ కమ్ అప్. బాయ్స్ కమ్ అప్. నుంచుంటే బాగా పడతారు, నుంచుంటే ఎవరు పడరు. నుంచుంటే బాగా పడతారు, నుంచుంటే ఎవరు పడరు. సెంటర్ కి వచ్చేసాం. డేర్ ఇవ్వడం అయితే మనం జరిగింది. ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ కి ఆర్ యు రెడీ? రెడీ 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 ఓకే. ఈ బెలూన్ అయితే అబ్బా, చాలా వెయిట్ ఉంది. ఈ బెలూన్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు వాళ్ళు ఎట్లా బూమ్ చేస్తారో చూద్దాము. ఓకే లెట్స్ స్టార్ట్. హ్యాండ్స్ టచ్ చేయకూడదు, హ్యాండ్స్ టచ్ చేయకూడదు. బ్యాక్ సైడ్ వేసుకోండి, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వేసుకోండి. అయితే ఉంది. దీన్ని డిఫరెంట్ యాంగిల్ లో ట్రై చేద్దాం. ఈసారి ఎట్లా ట్రై చేద్దాము? ఇప్పుడు అయితే ఫ్రంట్ అయితే ట్రై చేసిరు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేయాలి. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా? వెనక్కి తిరగాలి. ఓకే ఇప్పుడు ఓకే సూపర్ 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 సూపర్. ఇప్పుడు కాదు, నేను అడుగు. టుడే అయితే మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. పిల్లలు ఎంజాయ్ చేసారు. పిల్లలతో పాటు అలా చిన్న పిల్లలతో ఆడుకుంటాం కూడా మాకు కూడా చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి. 95 ఎంటర్టైన్మెంట్స్ మాయదారి ఓకే. మరో ఎపిసోడ్ తో మీ ముందుకుంటాను. మాయదారి మగాళ్ళు.